సో 'జానీ మాస్టర్‌కి' మళ్ళీ ఒక షాకింగ్ న్యూస్ లాగా ఇస్తున్నారు. అదేంటంటే తనకిచ్చిన బెయిల్ పిటిషన్ క్యాన్సెల్ జేసినారు. హ్మ్. సో తను ఆల్రెడీ కేస్‌లో ఇరుక్కున్నాడు. అటు నేషనల్ అవార్డ్ క్యాన్సెల్ అయిందని చెప్తున్నారు. హ్మ్. సో అంటే తను ఎలిగేషన్స్ పెట్టిన అమ్మాయి బానే ఉంది. సో హ్మ్. తినకి ఎక్కువ ఏమైనా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నాడా? లేకపోతే ఏంటి అని? యాక్చువల్‌గా 'జానీ మాస్టర్' కేసులో ఆ అమ్మాయికి ఎంట్రన్స్ ఇవ్వటమే వాడికి పట్టిన దరిద్రం హ్మ్. ఈటీవీలో. అప్పటికి ఈ అమ్మాయికి 17 ఏళ్లే. హ్మ్. ఓకేనా? దాని తర్వాత కోవిడ్, గీవిడ్ ఇయన్నీ వచ్చినియి. ఓకే. అందరూ దాని మీద ఫోకస్ హ్మ్. చేసి అతనంటే పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు ఉంటారు కదా! నేషనల్ అవార్డ్ లెవెల్‌కెళ్ళిపోయాడు. హ్మ్. 'షారుఖ్ ఖాన్' కానించి చాలా మంచి డాన్స్ డైరెక్టర్ అయ్యాడు. చదువు లేదు, సంజయ్ లేదు. అతని అదృష్టం అతను ఆర్టాలు సంపాదించాడు. అది తట్టుకోలేకపోతున్నారు. అమ్మాయిలని వాడుకోవడం అందరికీ ఉంటదది. నేను 100 సార్లు చెప్పాను. సినిమా ఫీల్డ్‌లోకి వచ్చిన ప్రతి ఒక్కడికి బయటే ఉంటుంది. ఎస్పెషల్లీ డాన్స్ పీపుల్‌కి డాన్స్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళటం కోసం రకరకాలతో ఆ అమ్మాయి ఎందుకుంది మరి? సర్లే నువ్వు అదేది యంగ్ గర్ల్‌గా ఉన్నప్పుడు హ్మ్. ఇది చేశాడు అన్నావు. దాని తర్వాత ఎందుకున్నావు? దాని తర్వాత ఒక 4, 5 ఇయర్స్ ఉన్నావు. ఒక 1 ½ ఇయర్ నుంచి తనతో ఉండట్లేదు. నీకు ఆఫర్‌లు రావాలి. నువ్వు పెద్దదానివి అయిపోయావు కదా ఇప్పుడు. ఇప్పుడు నీకు జ్ఞానం ఉండాలి కదా! అప్పుడు కూడా నీకు ఇష్టం ఉండే వెళ్ళావు కదా! ఒకప్పుడు ఎందుకు చెప్పావంటే అంటే నువ్వు ఇప్పుడు చెప్పేసి సమర్థించడం కాదు. ఎవరిని సమర్థించడం సినిమా ఫీల్డ్ ఎంతమంది చెప్తారు. 'హేమ కమిషన్' ఏదో ఉంది కదా! హ్మ్. మన మలయాళంలోను. హ్మ్. అలాగే నాకు ఎవడన్నా జడ్జినిచ్చి నాకు డబ్బులిస్తే మొత్తం అందరి గురించి చెప్తాను. ఏ ఆర్టిస్ట్, ఏ స్టార్ ఎవరెవరిని ఏం చేశాడు, తర్వాత ఏం హెల్ప్ చేయలేదనేది మొత్తం చెప్తాను. కాస్టింగ్ కావచ్చు, హనీ ట్రాప్ వీళ్ళకి తక్కువేం కాదు. వాళ్ళ కాస్టింగ్ వచ్చి వీళ్ళ హనీ ట్రాప్. నిన్న మొన్న వైజాగ్‌లో ఒక హనీ ట్రాప్ జరిగింది. హ్మ్. పట్టేశారు. సో, ఆ విధంగా దొంగ ముక్కలీళ్ళు. ఆళ్ళెంత క్రిమినల్స్, వాళ్ళకి రెట్టింపు క్రిమినల్స్ విమెన్. సో, అది దాని గురించి మాట్లాడి వేరేగా మాట్లాడాలి కానీ, ఇక్కడ పాపం అతను ఎలా దెబ్బైపోయాడంటే, నేషనల్ అవార్డ్‌ని క్యాన్సిల్ చేయించాడు. ఎవడు పెట్టాడు ఇనీషియేషను? ఎవడో పూనుకున్నాడు అది. హ్మ్. ఇతను ఇన్ని కేసుల్లో ఉన్నాడు. కేసు ప్రూవ్ అవ్వకుండా ఎలా క్యాన్సిల్ చేస్తారు? హ్మ్. అవార్డులు పక్కన పెట్టు. అతను బోలెడంత సంపాదించాడు. అది వేరే విషయం గానీ, ఇప్పుడే ఒక ఒక అమ్మాయి పెట్టింది. ఇతని గురించి బాగా తెలిసిన అమ్మాయి, ఆ అమ్మాయి గురించి కూడా బాగా తెలిసిన అమ్మాయి. ఒక అమ్మాయి పేరేదో మర్చిపోయాను. తను చాలా బాగా చెప్పింది. హ్మ్. తనే ఒక 1 ½ ఇయర్ వీళ్ళతో టచ్ లేదు. ఈ అమ్మాయి ఒకసారి కొట్టింది. ఒక భార్య కొట్టదా? తన హ్మ్. మొగుడిని కూడా వల్లేసుకొని తిరుగుతుంటేనే ఇంటికెళ్ళి కొట్టింది. హ్మ్. దాని తర్వాత మొత్తానికి ఏం ప్రాబ్లమ్స్‌లో పడ్డారో గానీ, ఆ అమ్మాయి పేరు సుమలత వైఫ్ పేరు. ఓకేనా? హ్మ్. సో, ఆ అమ్మాయినే బాధపెడుతూ వచ్చింది. ఏదో ఒక్క మైనర్‌గా ఉన్నప్పుడు ఇతను చేసాడు అంటున్నారు తప్పితే, నేను ఇద్దరిని దగ్గరుండి చూసాను. ఆమె కూడా డాన్సరే. హ్మ్. చూసాను. సో, షీ ఓన్లీ ఎక్స్‌ప్లాయిటెడ్ హిమ్ అని అంటది. హ్మ్. ఎక్స్‌ప్లాయిటెడ్ అనే మాటొస్తే, జానీ మాస్టర్ చేసాడు. ఆ అమ్మాయినంటే ఇక 100 మందొస్తారు. హ్మ్. డాన్స్ డైరెక్టర్లని, ప్రొడ్యూసర్‌లని బయట పెడితే, నన్నేమన్నా కమిషన్ పెట్టి నాకు చెప్పమని మొత్తం చెప్పేత్తాను. అర్థమైందా? హ్మ్. సో, అంచేత అది పొరపాటుగా నన్ను చూపిస్తుందంటే, ఓకే. నన్ను 1 ½ ఇయర్ నుంచి రానివ్వట్లేదు. ఓకేనా? ఎవరు ఆ అమ్మాయిని. ఎవరు 'జానీ మాస్టర్' బికాజ్ హ్మ్. ఆఫ్ ద వైఫ్. వైఫ్ ఒక పక్కన ప్రొటెక్ట్ చేసుకుంటది చేసుకోదా హస్బెండ్‌ని. హ్మ్. సో, ఆ విధంగా వాళ్ళు కొంచెం దూరం చేసిందన్న కక్షతోటి ఈ అమ్మాయి వెనకాల చాలామంది ఉంటారు. వీడిని పర్మనెంట్‌గా నొక్కేస్తే మనం పైకి రావచ్చు అనుకో డాన్స్ పీపుల్ చాలా మంది ఉంటారు. హ్మ్. వాళ్ళందరూ కలిసి ఆ అమ్మాయితో కేస్ ఏయించారు. ఇప్పుడు రీల్స్‌లో చూపుతాను బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంది. ఆ! ఓకే. అది ఎలాగనిపిస్తుందంటే ఎటువంటి ఇంప్రెషన్ ఇస్తుందంటే, ఓహ్! ఈడు కావాలని చేసిందేమో అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఆ అమ్మాయి మీద కేసు బిగించాలి హ్మ్. ఫుల్లుగా. బిగించి మినిట్స్ ఏ రోజు ఏం జరిగింది చెప్పాలి. ఇద్దరు ఉంటారప్పుడు. ఇప్పుడు ఇతనికి నేషనల్ అవార్డ్ తీసేసినంత మాత్రాన ఊడిందేమి లేదు. వచ్చిన తర్వాత ఓడిందేమి లేదు. ఇంతకు ముందే ఆల్రెడీ పైకొచ్చాడు. అతను ఈ విధంగా ఇతని గురువే నాకు హ్మ్. నాకంటే బాగా జూనియర్. హ్మ్. ఆడోడు చచ్చిపోయాడు కదా! ఆ టాటూస్ గిటూ చేసుకొని. ఓకే. 'రాకేష్ ఆ! మాస్టర్.' సో, వీడు కుర్రోడు కింద లెక్క. హ్మ్. ఇతను చేసిన సినిమాలు ఇప్పుడు చూస్తుంటే ఫెంటాస్టిక్ డాన్స్ డైరెక్టర్. నువ్వు అవార్డ్ ఎవడికి కావాలి, రివార్డ్ కావాలి గానీ హ్మ్. బయటకొచ్చేస్తే తర్వాత మళ్ళా చేసుకుంటాడు. ఓకేనా? ఫ్యూచర్ ఎక్కడ పోతది? హ్మ్. అమ్మాయిలకే పోతది. హ్మ్. నువ్వెంత సంపాదించుకుంటావు? నీకు హీరోయిన్ ఎవడిస్తాడు ఇప్పుడు? ఎవడు ఇవ్వడు. నువ్వు ఆ డాన్స్‌లోనే ఉండాలి. ఆ హ్మ్. డాన్స్‌లో కూడా ఇతను చేసినోళ్ళు ఎవ్వరు ఇవ్వరు. హ్మ్. సెకండ్ ఇతని మీద ఎప్పుడైతే సింపతి వచ్చిందో నిన్ను ఫుల్ కట్ చేస్తారు. హ్మ్. నీ ఫ్యూచర్ నువ్వే కట్ చేసుకుంటే లెక్క. ఇప్పుడేదో అంతకుముందు ఏదో రీల్స్ ఏదో ఇచ్చి పాపులర్ చేస్తారు. ఆహ్, నీ ఎనకాలున్న నీతో కేసు వేయించిన వాళ్ళు బయ బ బ లబ్ధి పొందడానికి చేశారయి. అంతేగాని అమాయకురాల్లాగా నమ్మేసింది అయన్నీని. ఇటువంటి గొడవ పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకుంది? అతనికి దెబ్బేయడానికి పెట్టుకుంది. దాంట్లో కారణం ఒక పాత్ర సుమలత కూడా ఉంది. హ్మ్. నువ్వు కొంచెం ఎక్కువ వెళ్ళావు.
అమ్మాయి కూడా ఎక్కువ వెళ్తుంది. దెబ్బతిన్న ఎఫెక్టెడ్ పార్టీ వెళ్ళదు మరి. ఇద్దరు బాగుండాలని అంతకుముందు చెప్పాను. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు ఏమంటానంటే, అతను నువ్వు బాగా దెబ్బ కొట్టాలనుకుంటే నువ్వే దెబ్బ అయిపోతావు. నీకు సినిమా ఎవడను వెళ్ళి అదే అంటారు. వీళ్ళు కాదు ముందు ఉన్న ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అదే వద్దురు అంటాడు. సినిమా ఫీల్డ్లో ఇవన్నీ లేకుండా ఉండదు. నీకు అర్థమైంది. ఇప్పుడు నేను 40 ఏళ్ళ నుంచి ఉన్నాను ఇక్కడ. అర్థమైంది. ఇప్పుడు ఎవడో నాలాంటి ఉంటాడు తప్పితే నో బడీ విల్ బీ దేర్. అందులో ప్రాబ్లం పెట్టిందంటే అసుంట అంటారు, వద్దంటారు. అదే ఇంకోటి ఇప్పుడు యాక్చువల్గా ఈ అమ్మాయితో వేయించిన వాళ్ళు బాగుపడడం కొంచెం పెట్టారు. అది అర్థమైందా. అక్కడ పొరపాటు ఇద్దరితో ఉంది. జానీ మాస్టర్ కంటే జానీ మాస్టర్ పెళ్ళంది పొరపాటు. ఆ అమ్మాయి ఎక్కువ నాయిస్ చేసింది. బాగా సంపాదించారు వాళ్ళు అర్జెంటుగా. వాళ్ళకి ఏం అవ్వదు వాళ్ళకి. ఇతనికి ఏదో విధంగా ఇతని తరపున మరి వాదించే వాళ్ళు మరి కరెక్ట్గా లేరేమో. ఏం వాదిస్తారు? మోస్ట్ స్ట్రాంగ్ కేసు ఏంటంటే ఆ అమ్మాయి చైల్డ్గా ఉన్నప్పుడు నువ్వు ఆ అమ్మాయిని ఏదో చేసావంటున్నారు. అది ఒక్కటే పొరపాటు. బేజర్ కాకుండా క్రితం అదేంటే మరి మైనర్గా ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళారు ఈటీవీకి? వాళ్ళది పొరపాటు. ఎందుకు సెలెక్ట్ చేశారు? ఆ ఆర్గనైజర్ పొరపాటు. 16-17 ఇయర్స్ ఉన్నప్పుడు వెళ్ళకూడదు అమ్మాయిలని. మైనర్గా మాకు ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అవటానికి వస్తారు 13-14 ఏళ్ళ అమ్మాయిలు. పేరెంట్స్ సంతకం పెట్టించుకుని మీరు కూడా రావాలి క్లాస్ చెప్పినప్పుడు అంటాను నేను. అదేందా. ఇప్పుడు ఒక వైజాగ్ నుంచి ఒక అమ్మాయి ఉంది, హాస్టల్లో ఉంటుంది. 13-14 ఇయర్సే అమ్మాయికి, 13. వాళ్ళు గ్రాండ్ మదర్ అది కూడా ఉంటారు. ఐ డోంట్ అలౌ. అంటే ఇప్పుడు పరిస్థితులు మారినాయి కదా. ఊరికనే నన్ను ఏదో చేసాడు అనొచ్చు. ఏం చేస్తారు మీరు? అంచేత ఆ తిరుగుతేటలు లేవు అతనికి. ఇది ఇలా ఎదురు తిరుగుద్దని ఆడికి తెలిసి తెలియదు కదా. ఎదురు తిరిగి ఆ అమ్మాయికి లబ్ధి చెందేటట్టు ఆమె చేసుకుంటుంది. వైఫ్ ఊరుకుంటుందా? ఆవిడే కూడా తక్కువేం తినలేదు కదా. 2 పిల్లలు కనేసింది. ఆడ వెళ్ళిపోతే అలాగే వెళ్ళిపోతే ఏమైనా అయిపోతుంది. ఏం అవ్వదు యాక్చువల్గా. ఎన్ని ఉంటానంటే నేను ప్రతి డ్యాన్స్ డైరెక్టర్ని చూశాను. ఇంటికాడ ఫ్యామిలీ ఉంటుంది, ఇక్కడ కూడా ఉండేవాళ్ళు ఉంటారు. ఇది మామూలు. ఇది అంటే ఇండస్ట్రీలో ఇంకా అమ్మాయిలకి వాళ్ళ టాలెంట్ తో కాకుండా వాళ్ళకి నచ్చినట్టు ఉంటే అవకాశాలు ఉంటాయి అనే విధంగా అయిపోయింది ఇప్పుడు టాపిక్. ఇప్పుడు కాదు, అంటే బయట అట్లనే ఉంది. నువ్వు మీ ఫాదర్ పుట్టడం క్రితం ఉంటుంది, నువ్వు కూడా కాదు మీ పేరెంట్స్ పుట్టడం క్రితం నుంచి ఉంది. ఓకే. ఓకే, టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. టాలెంట్ ఉన్న వాళ్ళే కావాలి. టాలెంట్ ఇది ఇదే టాలెంట్. సిస్టర్ క్యారెక్టర్ వేసుకుంటే పడుకుంటాడు హీరో. సెట్లోకి వచ్చేటప్పుడు సిస్టర్ అది మదరోను. ఈ మధ్య యంగ్ బ్రదర్స్ వచ్చారు కదా. వీడేంటి అని దరిద్రం పెద్దన్నాడు, వీడికి ఇదేంటి అనుకుంటాం. తల్లి అది కూడా బాగుండాలి. ఇప్పుడు తల్లి కూడా బాగుండాలి సినిమాల్లో. అంచేత ఇలా అందరికి తెలిసేది. సినిమా నిజంగానే ఆఫీసులో నవ్వుకుంటారు ఇవన్నీ. అతని మీద కక్ష పూని ఏదో పెట్టాలి, ట్రబుల్ చేయాలని పెట్టడం తప్పితే ఇవన్నీ మామూలు యాక్చువల్గాను. అంటే ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు అమ్మాయిలకి టాలెంట్ ఉన్నా సరే దాని నుంచి టాలెంట్ అంటే ఏం టాలెంట్? బొంగు టాలెంట్. అమ్మాయిలకి టాలెంట్ ఏంటి? వచ్చి నాకు డాన్సులు చేసి వెళ్ళిపోతుంది టాలెంట్. మాలాంటి సినిమాలో బొంగు యాక్టింగ్ లేదు, ఒక్క దానికి రాదు యాక్టింగ్. యాక్టింగే గడిది గుడ్డ ఏమి రాదు. అది బయట షార్ట్ కెమెరా అంటే అది నార్త్ ఇండియన్స్ వస్తారు, ఒక్క మాట రాదు దానికి. అదే మన ఇండస్ట్రీలో మన తెలుగు వాళ్ళకి ఎందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకనే చెప్తున్నాను ఇటువంటి వాటికి దూరం వాళ్ళు. ప్లస్ బాగోరు. ఇలా ఉండాలా, తెల్లగా ఉండాలా. అంటే తెల్లగా ఉన్న వాళ్ళకి అవకాశం అంతే. మరి నేనేం చేస్తాను, నేను పెట్టిన రూలేట్ ఇది. నార్త్ ఇండియాలో ఉంటారు, ఓకే ఇప్పమంటారా ఇప్పేస్తుంది. ఈ సెన్సార్ మీరు చూసుకోవాలి. కానీ ఇక్కడ కొంచెం ఫ్యాషన్గా పోయారు అనుకో. నేను మామూలుగా చెప్తున్నాను, అక్కడ వాళ్ళు చాలా నార్త్ ఇండియన్స్ ఆరియన్స్ కాలర్ బాగుంటుంది, వాళ్ళ షేప్ అంతా కూడా బాగుంటుంది. ఇప్పుడు సింహరాజ్ చూసి ఎంత బాగుంటుంది అప్పుడు. ఆ విధంగా అందరూ బాగుంటారు. తర్వాత దే ఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ అంటే ఎనీథింగ్. ఇప్పుడు మన క్రిమినల్ డైరెక్టర్ అన్నాడు కదా, బాలీవుడ్లో గివ్ మనీ దే డూ ఎనీథింగ్ అని. అది ఎంత సక్సెస్, 600-700 crores కలెక్ట్ చేసింది. అతను అనుభవం చెప్పాడా అబ్బాయి, సందీప్ రెడ్డి అన్న అబ్బాయి చెప్పాడు కదా, యూ గివ్ మనీ దే ఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ అని. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. వాళ్ళకి తెలుసు ఈ రోజులో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఆఫ్ డ్యూట్గా చేసిన సాంగే హిట్ అయితే ఆ అమ్మాయికి 6-7 కోట్లు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు శ్రద్ధా కపూర్ ఆ సాంగ్ హిట్ అయింది, ఇంకొక దానికి ఏదో ఇంకో సాంగ్ హిట్ అయింది, ఫినిష్. ఏజ్ నిమిత్తం లేదు, ఆమెకి 37 years శ్రద్ధా కపూర్కి. ఇక్కడ బస్సు ఇప్పుడు మారిపోయింది. అది కాకుండా జనాలు క్యాస్టింగ్ కోచ్ అయిన అంటున్నారు కదా, అవి ఎప్పటి నుంచో ఉంది. అది క్యాస్టింగ్ కోచ్ ఎలా స్టార్ట్ అయింది నేను ఆల్రెడీ చెప్పేశాను, ఒక 3 సంవత్సరాలు చెప్తున్నాను.
ఎక్కడ స్టార్ట్ అయిందో అడ్వర్టైజింగ్లో స్టార్ట్ అయింది. నేను నిన్ను ఎండోర్స్ చేసి నేను పైకి తీసుకొస్తాను, నువ్వు నాతో పడుకోవాలంటాడు. ఇది యాక్చువల్గా క్యాస్టింగ్ వచ్చి ఒక అర్థమైందా? ఇవన్నీ అయిపోయినాయి. చాలా మంది మంచి మంచి వ్యూవర్షిప్ కూడా వచ్చేసింది. నేను చాలా డైరెక్ట్గా చెప్తాను కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే టాలెంట్ ఉంటుంది. టాలెంట్ అదే నేను చాలా వెరీ టాలెంటెడ్ గర్ల్, ఐ విల్ నాట్ కమ్ అందనుకో, అలా ఇంటికి వెళ్ళిపోమంటారు. కరికి చాలా ఇంటికి వెళ్ళి పంపించేటారు అంటాడు అనమాట. అది అలా చెప్తారు అంతే. నేనేం చేస్తాను, నేను కాదు, చాలామంది 90%, 10% అందులో ఇటువంటి సంబంధం లేని వాళ్ళు ఉంటారు. ఆ 10% నేను ఉంటాను సాధారణంగాను. బట్ నాకు సరిగ్గా యాక్ట్ చేయకపోతే కోపం వస్తుంది. ఇండిసిప్లిన్గా చేసిందనుకో వస్తుంది. నువ్వు రేపు తలంటుకురా బాగుండాలి నన్ను ఒక హీరోయిన్ని, అలా రాకుండా వచ్చింది, ఇంటికి పంపిస్తాను. పెట్టుకుని మరిదాని అంటారు తమిళ్లో, గోరింటాకు పెట్టుకురా అని చెప్పాను. అంటే వెనకాల లైట్ వేస్తే అందంగా ఉండాలి. నేను అందంగా చూపించడం నాకు ఇష్టం కళాత్మకంగా. అటువంటిది చెప్తే నువ్వు నా దగ్గర లేదు, నేను పిలిస్తే రాలేదు, అవి ఉండవు మన దగ్గర. షూటింగ్ ప్యాకప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎక్కేసి నేనే కానీ పోతాను, ఆవిడ కూడా ఆడది. అదే మీకు ఇక్కడ అలా కాదు, చాలా ఉంటాయి. అందరూ ఒకలా ఉంటారు కదా, అన్ని వేళ్ళు ఒకలా ఉండవు కదా. మోస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ ద పీపుల్ ఎక్స్ప్లాయిట్ చేస్తారు. హీరోయిన్ వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తారు, వాళ్ళు వచ్చి వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. అది అండర్స్టాండింగ్లో పోతూ ఉంటుంది అంతే. అర్థమైంది ఇప్పుడు మీకు? అదే తప్పితే వెరీ టాలెంట్, చాలామంది ఉన్నారు టాలెంటెడ్, వాళ్ళందరూ ఎదురు రావట్లేదు. మరి దెర్ ఆర్ వెరీ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇన్ ఆంధ్ర ఇట్ సెల్ఫ్. తెలుగు స్పీకింగ్లోనే ఉంటారు. ఎప్పుడప్పుడు బతుకమ్మ అమ్మాయిలు ఇంత అందంగా ఉన్నారంటే వీళ్ళు ఎదురారా అనుకుంటాను. మీకు అర్థమైంది ఇప్పుడు మీకు? బ్యూటిఫుల్ గర్ల్స్, బ్యూటిఫుల్ డ్రెస్ సెన్స్ ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళు రావట్లేదు. మరి ఏం చేస్తాం? ఒకప్పుడు 30-40 years బ్యాక్ చాలా అందమైన అమ్మ కనపడితే కారు దిగేసి అడిగోండి, యూ వాంట్ టు యాక్ట్ అని. ఒకటి అనేవారు. ఇప్పుడు చాలామంది కొంత బెటర్, అప్పటి మీద ఇప్పుడు చాలా బెటర్, ఎక్కడికో వెళ్ళిపోయింది కాబట్టి. సో అలా వస్తే ఎందుకు చేయరు? మన వాళ్ళు కూడా అందంగా ఉంటారు. కాకపోతే మెయిన్లీ ఆరియన్స్ వాళ్ళు నార్త్ ఇండియాలో ఉన్నవాళ్ళు ఫెయిర్ కాంప్లెక్షన్ ఉంటారు. ఇవన్నీ చెప్పినప్పుడు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చాలాసార్లు చెప్పాను, నాకు డార్క్ గర్లే ఇష్టం. ఎందుకంటే ఫోటోగ్రఫీగా బాగుంటారు. భానుప్రియ, నివాణిశ్రీ, అర్చన, మీకు అర్థమైందా? వీళ్ళు ఫోటోగ్రఫీగా చాలా బాగుంటారు అనమాట. నేను చాలాసార్లు చెప్పాను, సినిమా ఔత్సాహికులకు కూడా లేదా ఫిల్మ్ స్కూల్ కోచ్ లాగా అది కూడా చెప్తున్నాను, వాళ్ళే బాగుంటారు యాక్చువల్గా. కాజల్, అజయ్ దేవగన్ వైఫ్ పేరు ఏం పేరు? కాజోలా ఐ లవ్ హెర్. ఆ కలర్ అదేంది మీకు? సో బాగా ఫేర్గా ఉన్న వాళ్ళు బాగోరు, వాళ్ళు డల్ చేయాలి కొంచెం ఇంకాను. యాక్చువల్గా ఇది ఫ్యాక్ట్. ఎనీ ఫోటోగ్రాఫరు, అవార్డ్ విన్నింగ్ ఫోటోగ్రాఫర్ని అడిగితే ఇదే చెప్తాడు. దే షుడ్ బి లిటిల్ డార్క్, డస్క్లా ఉండాలన్నమాట. వాళ్ళే దే విల్ బి వెరీ నైస్. అది చాలామంది నేను ఎంతోమంది చెప్పగలను అట్ట ఫట్టమంటాను. మన వాళ్ళకి ఫేర్గా ఉన్నవాళ్ళు అంటే ఓన్లీ డ్యాన్స్ చేయడానికి కదా ఈ హీరోయిన్స్. వీళ్ళ సినిమాలో ఏముంటుంది? అలా వస్తా డ్యాన్స్ చేస్తా, అదే కదా అంటారు మన దేవరాల్లోనూ. ఆ అమ్మాయికి ఏం లేదండి, ఏముండాలి, అలా వస్తా డ్యాన్స్, అలా రావడం డ్యాన్స్ పాడడానికనే, రొమాన్స్ సీన్లకనే, కథలో ఉండదు. నేను దాని మీద ఆల్రెడీ చెప్పేసాను యాక్చువల్గాను. అంచేత మన వాళ్ళు వస్తే వెల్కమ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవి వచ్చి చాలా చాలా ఆంక్షలు పెట్టకూడదు. నేను ఇక్కడ పిన్ తీయను, నేను ఇక్కడ తీయను అందనుకో అంటారు. అర్థమైనప్పుడు సినిమాలోకి వచ్చిన తర్వాత పెర్ఫార్మెన్స్గా చేస్తారు, మిగతా విషయాలు లేకపోయినా పర్లేదు. పెర్ఫార్మెన్స్ విషయంలో యూ షుడ్ బి రెడీ టు డూ ఎనీథింగ్. అందుకని వెళ్ళరు. వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారంటే అక్కడ ప్రశ్న ఉండదు. బాంబేలో కానీ కాబట్టి కేరళ నుంచి వస్తారు, వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు. దే డోంట్ కేర్. అక్కడైతే 4 లక్షలు 5 లక్షలు ఎవరు అంతకంటే ఇవ్వరు. తమిళనాడు వెళ్తారు, 15 ఇస్తారు. ఇక్కడికి వస్తే 50 తక్కువ ఎవరు. ఇక్కడ ఇది సుభిక్షమైన ఇండస్ట్రీ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అర్థమైంది మీకు? వాళ్ళు కూడా ఏ ఎండ కాగొడిగే డిమాండ్. తెలుగుదేట్లు పెరిగిపోయిన ఇప్పుడు ఏ పెద్ద హీరోని పడితే అందరూ ఆక్యుపై అయిపోయినారు కదా, నో వేకెన్సీ, పెళ్ళి అయిపోయినాయి కదా. పెళ్ళి అయిపోతే ఏం చేస్తారు వాళ్ళు? అని చేత అలా కూడా ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు. అలా పెళ్ళి అయినా కూడా వాళ్ళ పేర్లు చెప్పలేదు, ఎందుకని యంగ్ హీరోలే, మంచి మంచి అందగాళ్లే. సో అంచేత అవి వర్కౌట్ అవ్వలేదు. ఈ వైఫ్ రౌడీలు పెట్టి కొట్టించడం కూడా ఇని మీకు ఏం తెలిసి ఎన్ని ఎవడ హస్బెండ్ అని కాపాడుకుంటారా? అంచేత ఇవన్నీ బాంబులు. మన వాళ్ళు వస్తానంటే బ్రహ్మాండంగా ఉన్నారు. ఇప్పుడు మా ఫిల్మ్ స్కూల్ తరఫు నుంచి మేము ఎంకరేజ్ చేస్తాం, ఒక సెమ్లో కొంచెం ట్రైనింగ్ ఇచ్చి. దానికన్నా కొంత ఖర్చు పెట్టుకోవాలి. ఊరికనే సినిమా ఇండస్ట్రీకి వచ్చేస్తారా?
వస్తే జూనియర్ ఆర్టిస్టుల కింద అలా ఉండాలి. నిజంగా బ్యూటిఫుల్గా ఉండి షేప్ గీప్ ఉంటే లేకపోయినా కూడా ఎలా ఉండాలి ట్రయర్ చేసి తెలుగు భాష మాట్లాడే వాళ్ళు అంటే చాలామంది ఉన్నారు రెడీగా తీసుకుంటానికి. ఈ హిందీ తలకాయ నొప్పులు ఎందుకని చెప్పేసి ఇంకా కేరళ వాళ్ళని పట్టుకున్నారు ఈ మధ్యన. వాళ్ళు తెలివైన వాళ్ళు, మనకంటే ఎడ్యుకేటెడ్ కదా, తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక 20-30 కోట్లు సంపాదించుకుపోతారు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. అంత అందగత్తెలు మన దగ్గర ఉన్నారు, మరి వాళ్ళు రావట్లేదు కదా. రావాలి, ఎన్ని ఇది పడాలి. ఏదో వచ్చింది, ఒకళ్ళు 2-3 వచ్చారు, వాళ్ళు ఏదో ఒక లెవెల్లో ఉన్నారు. అంజలి అన్న అమ్మాయి వచ్చిందా, రాజమండ్రి అమ్మాయిది. అది చిన్నప్పటి నుంచి కూడా తెలుసు నాకు తను. ఎందుకు చెప్తానంటే తను అందంగా ప్రెట్టీగా ఉండేది, మరి అది చాలా కష్టపడింది తను కూడా. ఇంకొక అమ్మాయి ఉంది, రాజేష్ కూతురు, ఐశ్వర్య రాజేష్, మన తెలుగు యాక్టర్ కొడుకు కూతురు అమ్మాయి, అదే జంజల్ గారి సినిమాలు చేసి. ఆ అమ్మాయి కూడా డస్క్ నేను చెప్పిన ఆ కలరే, అది ఈ కలర్ అనమాట. తను బాగుంటుంది, అది కొంచెం పర్సనాలిటీ పెరిగిపోయింది ఈ మధ్యన. చాలా చాలా కష్టపడి వచ్చింది. కష్టపడి మరి ఈ రోజున 1 or 2 crores వరకు వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి మీద హీరోయిన్లు అంటే ఆ విధంగా వస్తే రెడీగా ఉన్నారు మనవాళ్ళు. నిజంగా అంత అందగత్తెలు ఉంటారు, తెలుగులో లేకుండా ఎందుకుంటారు. కానీ మన వాళ్ళు అందరూ రావట్లేదు. రావాలి, వచ్చి నేర్చుకోవాలి. షీ షుడ్ లెర్న్ డ్యాన్స్, ఎక్స్ప్రెషన్స్, కొంచెం లిటిల్ ట్రైనింగ్ ఈజ్ రిక్వైర్డ్. నా దగ్గరికి నార్త్ ఇండియన్స్ వచ్చినట్టుగా మన తెలుగు వాళ్ళు రావట్లేదే. ఇప్పుడు మన ఒక అమ్మాయి వచ్చింది, శ్రీలీల కంటే అందంగా ఉంటుంది, తయారవుతుంది ఇప్పుడే. వాళ్ళ గురించి చెప్పాను ఇందాక, నువ్వు మీ పేరెంట్స్తో ఉండమని చెప్పేసి. షీ స్టిల్ 13-14 years, యాక్చువల్గా ప్రెటియర్ దాన్ శ్రీలీల. నేను వైజాగ్లో ఒక ఆంధ్ర యూనివర్సిటీలో కోర్స్ చెప్తుంటే అక్కడికి వచ్చిందంటే అక్కడ చేరేది అనమాట. అర్థమైనప్పుడు మీకు ఉంటే ఎంకరేజ్ చేయడానికి ఐఎమ్ దేర్, మెనీ పీపుల్ ఆర్ దేర్. తెలుగులో మాట్లాడడానికి అంతకంటే ఏంటి, డైలాగ్ హ్యాపీగా తెలుగులో చెప్పచ్చు.